హలో నమస్కారం అండి. గ్రూప్ 1, గ్రూప్ 2, విఆర్ఓ, విఆర్ఏ, ఎస్ఐ కానిస్టేబుల్స్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్కి స్వాగతం. అలాగైతే ఈరోజు మనం నేర్చుకోబోయేది ఏంటంటే ఆర్థిక సంఘం వాటికి సంబంధించినటువంటి చైర్మన్లు ఎవరు, వాళ్ళు నివేదికలు అనేవి ఎప్పుడెప్పుడు ఇచ్చారు ఏంటి అనే దాని గురించి మనం ఈ యూట్యూబ్లో మాట్లాడుకుందాము. అలాగైతే ఆర్థిక సంఘం వాటి యొక్క చైర్మన్లు అంటే మొదటి ఆర్థిక సంఘానికి అసలు ఈ మొదటి ఆర్థిక సంఘం అనేది మనకి ఎప్పుడు ఏర్పడిందంటే 1951లో 1951లో ఏర్పడింది. ఏర్పడి నవంబర్లో ఏర్పడింది. ఇది 1951 నవంబర్లో మనకి మొదటి ఆర్థిక సంఘం అనేది ఏర్పడింది. ఇది దీని యొక్క నివేదికని ఎప్పుడు సమర్పించిందంటే 1952 డిసెంబర్లో దీని యొక్క నివేదిక అనేది సమర్పించింది. దీనికి చైర్మన్గా ఎవరున్నారంటే కేసీ నియోగి గారు దీనికి చైర్మన్గా ఉన్నారు. అలాగైతే ఈ ఆర్థిక సంఘం యొక్క ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అమలు కాలంలో ఉందంటే ఇది 1952 నుండి 1957 వరకు కూడా ఇది అమల్లో ఉంది. ఓకే, ఎకానమీకి సంబంధించి మనం ఈ ఆర్థిక సంఘాల గురించి తెలుసుకుంటే మనకి చాలా వరకు నాలెడ్జ్ పెరుగుతుంది. అదేవిధంగా చూసుకుంటే మనకి ఏదైనా దీని నుంచి బిట్స్ వచ్చినా సరే మనం ఆన్సర్ చేయగలుగుతాం. మొదటి ఆర్థిక సంఘానికి చైర్మన్గా చేసిన వారు ఎవరు అంటే కేసీ నియోగి గారు అని మనం ఆన్సర్ చేయాలి. తర్వాత ఏంటంటే రెండవ ఆర్థిక సంఘం, మనకి రెండవ ఆర్థిక సంఘం ఎప్పుడు ఏర్పడిందంటే 1956లో జూన్లో ఏర్పడింది. 1956 జూన్లో ఏర్పడింది. అలాగైతే దీని యొక్క నివేదిక అనేది ఎప్పుడు సమర్పించిందంటే 1957 సెప్టెంబర్లో సమర్పించింది అనమాట. నివేదికనే సెప్టెంబర్లో సమర్పించింది. అలాగైతే